Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇటీవల కాలంలో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు వినిపించే పేరు మార్వాడి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మనకి గుజరాత్లోని రాజ్కోట్లో ఉంది. నేను రీసెంట్గా యూనివర్సిటీకి వెళ్ళొచ్చాను. చాలా మంచి యూనివర్సిటీ అండ్ అకాడమిక్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా ఎంతో మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. జనరల్గా నాకు ఎప్పుడైనా యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే, అడ్మిషన్స్ తీసుకోవాలంటే అదొక పెద్ద ప్రొసీజర్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడ యూనివర్సిటీ దగ్గర ఉండాలి, అక్కడ అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇది కొంచెం పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ కొంచెం కష్టమైన ప్రాసెస్ అనమాట. కానీ మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు పిల్లలు అండ్ పేరెంట్స్ యొక్క సౌలభ్యం కోసం ఆంధ్ర అండ్ తెలంగాణలో వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ఉండే ప్రజలకి ఏంటంటే ఇక్కడి నుంచే ఈజీగా మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో యూనివర్సిటీ వరకు అంటే మనం గుజరాత్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో వాళ్ళ ఆఫీసెస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మన తెలంగాణకు సంబంధించి మెయిన్ అడ్మిషన్ ఆఫీస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది. సో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను హైదరాబాద్ అడ్మిషన్ ఆఫీస్ ఎలా ఉంది అండ్ అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి, ఎవరిని మనం కాంటాక్ట్ అవ్వాలి, అండ్ ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రీజన్ వాళ్ళకి ఈ ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మార్వాడి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొందాలి అంటే మీరు అక్కడ గుజరాత్ వరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడే వచ్చి మీరు అమీర్పేట్లో హైదరాబాద్ బ్రాంచ్లోనే మీరు అడ్మిషన్ పొందొచ్చు. అండ్ అంతేకాకుండా మీకు అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి, ఫీజ్ పర్టికులర్స్ గురించి కానీ, హాస్టల్ ఫీజెస్ గురించి కానీ, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఇదే అడ్మిషన్ ఆఫీస్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ మీరు హ్యాపీగా ఎప్పుడైనా వచ్చి మీ అడ్మిషన్ గురించి, మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి మీరు ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ ఆఫీసెస్ని అయితే విజిట్ చేస్తున్నాను అండ్ మీకు కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే ఎలా మనం అడ్మిషన్ పొందాలి, అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి, అండ్ అంతేకాకుండా అక్కడ మేనేజ్మెంట్ స్టాఫ్ తోటి నేను ఇంటరాక్ట్ అయ్యి మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. అండ్ మీ పిల్లలకి డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కనుక మీ పిల్లల్ని మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి. సో ఆదిత్య ఎన్క్లేవ్లో ఉన్న ఎవరెస్ట్ బ్లాక్ ఇది. అండ్ ఈ బ్లాక్లో 3rd ఫ్లోర్లో మనకి ఆఫీస్ ఉంటుంది. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఐ థింక్ మార్నింగ్ టైం బిజీగా ఉన్నట్టున్నారు అండ్ అడ్మిషన్స్ ప్రాసెస్లో. అండ్ రీసెంట్గా నేను యూనివర్సిటీకి వెళ్ళొచ్చాను. చాలా బాగుంది, ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ అంటే నేను అడిగాను అనమాట, మన రీజన్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా, ఒకసారి యూనివర్సిటీ ఎలా చూపిస్తారంటే మనకి హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, మెయిన్ రీజన్ ఆఫీస్ ఉంది, అమీర్పేటలోనే ఉందన్నారు. అమీర్పేటలో నాకు తెలియకుండా ఆఫీస్ ఎక్కడ ఉందని అనుకున్నా అండ్ ఇప్పుడు చూసాను. అండ్ సో హ్యాపీ టు సీ యూ సార్. ఒకసారి మాకు కూడా మీ బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఉందని చూడాలనిపిస్తుంది, ఒకసారి మాకు కూడా చూపిస్తారా? Sure. Like Banu sir is here. He is the central manager for Hyderabad office. Oh, so, central manager Hyderabad. Yeah. Okay. So he can make you through all the office people. ఒకసారి నేను ఆఫీస్ చూసేసి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. Sure. Yeah. Thank you, sir. Thank you. భాను గారు, హాయ్. హాయ్ అండి. సో మీ ఆఫీస్ అంతా మంచిగా ఒక ప్లెజెంట్ వైబ్ వస్తుంది ఆఫీస్కి రాగానే. ఒకసారి మన వ్యూస్ కూడా ఆఫీస్ బ్రాంచ్ అడ్మిషన్ కోసం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది ఆఫీస్ చూద్దామని. షూర్ అండి, డెఫినెట్లీ కమ్. ఇది రిసెప్షన్ ఏరియా అండి. ఓకే. ఎవరైనా పేరెంట్స్ వచ్చినా అక్కడ కూర్చొని విజిట్ చేసుకోవచ్చు. సో ఒక వెయిటింగ్ ప్లేస్ లాగా. దిస్ ఈస్ ద మెయిన్ క్యాబిన్ అండి. ఓకే. మిశ్రా గారు ఇక్కడ, మిశ్రా గారు అండ్ మీ ఇద్దరం ఇక్కడ ఉంటాము. ఓకే. సో మీరు ఆల్ ద టైమ్ అవైలబుల్లోనే ఉంటారు? 24/7. ఓకే. ఇది వచ్చేసి మా ఆఫీస్ స్టాఫ్ అండి. ఇది ఓకే. జస్ట్ టెలికాలింగ్ సెక్షన్, అడ్మిషన్ కౌన్సిలింగ్ సెక్షన్. సో మనకి ఏ డౌట్స్ వచ్చినా డెఫినెట్లీ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు మొత్తం క్లియర్ చేస్తారు. షూర్ అండి. ఇది వచ్చేసి మనకి ఇది ప్యాంట్రీ. జస్ట్ చెప్తాం ఆఫీస్ పీపుల్కి ప్యాంట్రీ. దిస్ వన్ ఇస్ అదర్ సెక్షన్ అండి. ఇది ఓకే. మనకి ఇది కూడా టెలికాలర్స్ అవి చేసుకుంటారు. అసలు ఇంత పెద్ద ఆఫీస్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలియదు. అంటే కింద జనరల్లీ మొబైల్ షాప్స్ ఇవన్నీ షాప్స్ ఉంటాయి కదా, అండ్ ఇక్కడ ఇంత పెద్ద ఆఫీస్ ఉందని తెలీదు. అండ్ పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి కానీ యూనివర్సిటీకి విజిట్ చేయాలనుకున్న వాళ్ళని కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారని విన్నాను. అవునండి. పేరెంట్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫ్రీ ఆఫ్ విజిట్ ఉంటుంది ఒక పేరెంట్కి, ఒక స్టూడెంట్కి. సో అది మనం ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 50 మెంబర్స్ అరౌండ్, లేకపోతే 100 మెంబర్స్ అరౌండ్ అలా ఒకసారి తీసుకురావడం అనేది జరుగుతుంది. రీసెంట్గా కూడా చాలా మంది తీసుకెళ్ళినట్టు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది తీసుకెళ్ళాం మనం. ఒకేసారి
అది ఇండియాలో ఎవరు చేస్తుంటారు బహుశా 600 మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని ఒకేసారి తీసుకెళ్ళడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు నాకు తెలిసి. అదే అంటే యూనివర్సిటీ చూసిన వాళ్ళు అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను వెళ్ళాను మొన్న ఈ మధ్య, ఫుడ్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ అంటే చాలా కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. ప్లే గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ మీరు అంటే చాలా మంది తీసుకెళ్లారు కాబట్టి జనరల్గా అప్పుడే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి యూనివర్సిటీ నుంచి వచ్చిన మీకు ఫీడ్బ్యాక్ ఏంటంటే? స్టూడెంట్ పిల్లల దగ్గర నుంచి చాలా ఆల్మోస్ట్ 90% చాలా బాగున్నారు యూనివర్సిటీ గురించి. ఫుడ్ అనేది కామన్గా ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో మన స్పైసీ అయితే ఉండదు, ఎందుకంటే నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఉప్పు కారాలు తక్కువ తినడం అలాంటివి ఏం చేస్తారు, మనం స్పైసీగా తింటాము. సో దాంట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, జస్ట్ ఈ వల్ల చేంజ్ చేస్తామండి. బట్ ఫెసిలిటీస్ పరంగా అయితే నాకు తెలిసి మనం ఇంటి దగ్గర ఉండి చదువుకుంటే ఎలా ఉంటుందో అక్కడ చదువుకుంటే అలానే హోమ్లీగా ఉంటుంది. రఘు గారు హై. హాయ్ సార్. సో ఏంటి చాలా మంది స్టూడెంట్స్ మీరు తీసుకెళ్తున్నారు ఇటీవల అడ్మిషన్స్కి కానీ పేరెంట్స్ని కానీ, ఎలా ఉంది రెస్పాన్స్? ఎక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? అంతా బాగుంది వస్తుంది. సో మేము కాల్ చేసి పేరెంట్స్ ఇది మా యూనివర్సిటీ అని చెప్పేసి మొత్తం మేము డీటెయిల్గా చెప్తాము. సో చెప్పిన తర్వాత పేరెంట్స్ ఒక్కొక్కరు పాజిటివ్ అడ్మిషన్ కౌన్సిలర్గా వచ్చేస్తున్నాను. ఓకే, కౌన్సిలర్. సో మీరు మోస్ట్లీ అందరినీ కౌన్సిల్ చేసి మన యూనివర్సిటీకి తీసుకొచ్చేస్తారనమాట. పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళకి అడ్వైస్ అంటే స్టూడెంట్ వచ్చి 10,600 అనేది పేమెంట్ చేసుకోవాలి. ఓకే. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. సార్ రీసెంట్గా నేను 2-3 years నుంచి చాలా మంది దగ్గర వింటున్నాను మార్వాడి యూనివర్సిటీ అని చాలా మంది దగ్గర వింటున్నాను. యూనివర్సిటీ గురించి అంటే యూనివర్సిటీలో ఫెసిలిటీస్ గురించి ఒకసారి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Sure. It's Marwadi University. It's located in Rajkot, Gujarat. It's a NAC A+ accreditation వచ్చింది మన యూనివర్సిటీకి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి NBA అక్రెడిషన్ Tier 1 కేటగిరీలో వచ్చింది. దట్ టు బి ఇన్ ద సౌరాష్ట్ర రీజియన్. సౌరాష్ట్ర అంటే గుజరాత్ అండ్ మహారాష్ట్రలో సగం పార్ట్ ఉంటుంది దాంట్లో. And it's actually initiated by Marwadi Chandrana Group, started in 2009, and again 2016 we have got university status, and from there onwards we are just achieving our milestones one by one, like NAC, A+, NBA, all we are getting one by one. And yeah, it's like a huge campus in Rajkot area. If you can see, almost 45-acre campus, and all facilities are available in in-house. We have 4 buildings per hostels, and you know that 54 countries people also, around 1700 plus students are also in our campus studying there. So any students goes from here, like from south, so they will be sharing hostels with the international students. So their cultural exchange and the language development, everything will be by default they will be developing in that case. Okay. And like facility, everything is good, and providing a lot of courses like all the engineering courses, management courses, even computer application courses, even normal BSc honors and PhD courses also we are providing. In the digital learning, we have got AAA+ ranking also in the Gujarat region, and we have got a Center for Excellence award also by the Gujarat government. సార్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఫెసిలిటీస్ కానీ లైబ్రరీస్ గురించి ఇవన్నీ, నేను డిజిటల్ లైబ్రరీ కూడా చాలా లాంగెస్ట్ లైబ్రరీ అని విన్నాను. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? Yeah. So that is by default. See, Gujarat is an industrial hub. And internship, if we don't provide, then this learning will not be useful in the real time in the industrial exposure. So from the second year onwards, we'll having internship program, and like the summer internship is also available for the students. Along with that, we have also foreign internship, like university exchange program. Once they complete their second year, so they have a chance to go to any of the foreign university and spend their semester around 6 months to 8 months there, like in that country. Okay. And addition to that, this year onwards, we are also starting a credit transfer program. Like they will be studying 2 years in Marwadi University, and the next 2 years they will be studying in another university in USA. So we have already tied up with 5 universities, and some universities are in pipeline.
So that facility is also student can take up. సార్ రీసెంట్గా నేను విన్నాను ఒక 480+ కంపెనీస్ దాకా మన యూనివర్సిటీకి విజిట్ చేస్తున్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయని. ఒకసారి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా వస్తున్నాయి ఇప్పుడున్న వాళ్ళకి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ప్లేస్మెంట్స్ అంటే మన తెలుగు పిల్లలు యాక్చువల్లీ 2 years నుంచి అక్కడ ఉన్నారు. సో మన పిల్లలకి ప్లేస్మెంట్స్ ఇంకా జరగలేదు. సో అనదర్ 2 years we have to wait. But as per the record, like whatever the students are studying in Marwadi University, we have a record like almost all 99% placement is there. And last year also Amazon, we have got the highest package around 34.5, and lots of management students placed in several banks and all things. So placement paraga em problem unnadu. And January month we have actually conducted a program like AIM, like academic and industrial meet. So in that program we have signed off MOU with 100 MNCs. Okay. Like starting from Ola, TCS, Infosys to Google, Amazon, whatever current companies are. Whatever are like the demand companies. And they are actually recruiting the youth, the fresh talent. So we have signed off with them. Of course, actually UIS is having a digital library. So there is no physical records will be maintained there, and we have got the Guinness World Record for that. We have 60,000 to 80,000 physical books available for the students. And along with that, we have digital versions are available more than 1 lakh. And we have supercomputer is also available in the library. People they want, they can take permission and they can use. And in-house incubators are there, like for the startup mindset, that also we are providing. Even we are providing funding for the new creative ideas if any student is coming. Oh, nice. To dream big, we can easily join Marwadi University. Yes, you just dream and come to Marwadi. We will help you to fulfill that. ఓకే సార్. రఘు గారు హై. హాయ్ సార్. సో ఏంటి చాలా మంది స్టూడెంట్స్ మీరు తీసుకెళ్తున్నారు ఇటీవల అడ్మిషన్స్కి కానీ పేరెంట్స్ని కానీ, ఎలా ఉంది రెస్పాన్స్? ఎక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? అంతా బాగుంది. మనము పేరెంట్స్ స్టూడెంట్స్ అక్కడ వస్తారు కదా, వాళ్ళు కొంతమందికి పేరెంట్స్ వాళ్ళు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ రాదు, కొంతమంది ఇంగ్లీష్ కూడా రాదు. సో మనం ఏం చేస్తామంటే త్రూ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి వాళ్ళు దిగినప్పటి నుంచి అండ్ వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు మనం కేర్ టేక్ చేసుకుంటాము. వాళ్ళు రిపోర్ట్ వస్తారు కదా యూనివర్సిటీ రాజ్కోట్కి, అప్పుడు బస్కు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము, యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళేంత వరకు మనం కేర్ టేక్. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి యూనివర్సిటీ వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా మీరే బాధ్యత అనమాట. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనిత. సో ఇప్పుడు ఏంటి మీ రోల్ ఏంటి ఇక్కడ? ఇక్కడ నా రోల్ వచ్చేసి అడ్మిషన్ కౌన్సిలర్. ఓకే. పేరెంట్స్ మాకు కాల్ చేస్తారు, మేము కాల్ చేస్తాం అనమాట. పేరెంట్స్ మాకు డేటా వస్తుంది. సో మేము కాల్ చేసి పేరెంట్స్ ఇది మా యూనివర్సిటీ అని చెప్పేసి మొత్తం మేము డీటెయిల్గా చెప్తాము. హలో అండి. హాయ్. మీ పేరు? భార్గవి. మీరేం చేస్తుంటారు ఇక్కడ? మీ రోల్ ఏంటి? అడ్మిషన్ కౌన్సిలర్గా వచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే. పేరెంట్స్కి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి, జాయిన్ అవ్వమని చెప్దామని ఐ ఆమ్ ఏ బెస్ట్ సజెషన్ ఫర్ దిస్ యూనివర్సిటీ. హలో అండి. హాయ్. మీ పేరు? శిరీష. మీ రోల్ ఏంటి ఇక్కడ? అంటే ఏం చేస్తుంటారు? కౌన్సిలర్. సో మీరు మోస్ట్లీ అందరినీ కౌన్సిల్ చేసి మన యూనివర్సిటీకి తీసుకొచ్చేస్తారు అనమాట. పేరెంట్స్ కాల్స్ చేసి వాళ్ళకి అడ్వైస్ సజెషన్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్కి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటాము అండ్ అడ్మిషన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చాలా యూనివర్సిటీని సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ మార్వాడి యూనివర్సిటీ.
మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. ప్రస్తుతం అయితే మనం వరంగల్లో ఉన్నాము. సో వరంగల్లో మార్వాడి యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ ఆఫీస్ అయితే ఉంది. సో వరంగల్ చుట్టుపక్కల ఉండే ములుగు, భోపాలపల్లి, హన్మకొండ, కాజీపేట, సో ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరికీ కూడా ఈ అడ్మిషన్ ఆఫీస్ అందుబాటులో అయితే ఉంది. సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే BVSS కాంప్లెక్స్, సో పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్లో, అంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ నియర్ బై అయితే ఉంది. సో ఒకసారి మన ఆఫీస్తో పాటు అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అయితే ఈరోజు తెలుసుకుందాం. వచ్చేసాను. మార్వాడి యూనివర్సిటీ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ అయితే రేఖా గారు మన దగ్గర ఉన్నారు. సో ఒకసారి ఆవిడతో మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా డీటెయిల్గా తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో వరంగల్ బ్రాంచ్ ఆఫీసులో అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయో చెప్తారా? ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే మనకు స్టార్ట్ అయిపోయాయండి. దాని గురించి మార్కెటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాలేజీలలో ప్రాక్టికల్స్ అవుతున్నాయి. సో ప్రాక్టికల్స్ అయ్యాక మనం ఏంటి అనేది పేరెంట్స్కి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనం కాలింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్ ఎగ్జామ్స్. ఇప్పుడైతే మార్కెటింగ్ అయిపోయింది, ఎగ్జామ్స్ ఉన్నాయని. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అందులో ముఖ్యంగా వచ్చే డౌట్స్ గురించి చెప్తారా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి గుజరాత్ అంటే అలాంటి కాలేజెస్ ఇక్కడ లేవా అనేది వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్. రియల్గా చెప్పాలి అంటే అలాంటి కాలేజెస్ మనకి నియర్గా అయితే లేవండి ఈ సరౌండింగ్స్లో కూడా. ఎందుకంటే అన్ని అక్రిడిటేషన్స్ పరంగా ప్రతి ఒక్క ఫెసిలిటీస్, స్కాలర్షిప్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అలాంటి యూనివర్సిటీస్ మనకి నియర్ బై లేదు. అది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఏంటి అనేది పేరెంట్స్ వాళ్ళకి. పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ డౌట్ అయితే ఉంటుంది. సో అది క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం ఏంటంటే ఆల్ ద ఫ్యాకల్టీ PhDA. నార్మల్ బీటెక్ మన లోకల్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే బీటెక్ వాళ్ళని కూడా లెక్చరర్గా తీసుకుంటారు కాలేజెస్లో. బట్ అక్కడ అలాంటిది లేదండి. ఖచ్చితంగా PhD కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. అది మనకి చాలా యూస్ఫుల్. దానివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆబ్వియస్లీ వాళ్ళకి స్టూడెంట్స్కి అందుతుంది. మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. 24లో జాయిన్ అయిన స్టూడెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఎడ్యుకేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరితో పాజిటివ్ రివ్యూ ఉంది మనకి. ఎస్ అండి. అండ్ అలాగే ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మనం ఏంటంటే అందరూ చూసేది అంత లాంగ్ పోయేది బీటెకే. బట్ మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ బీకామ్కి కూడా వెళ్ళిరు. అక్కడికి బీకామ్ హానర్స్ గురించి స్టూడెంట్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మన దగ్గరికి వచ్చి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. బీకామ్ బైపీసీ స్టూడెంట్స్కి ఏంటి అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎప్పుడు కోర్స్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఏదో స్పెషల్ కోర్సెస్ తీసుకొని జాయిన్ అవ్వాలి అనేది కాకుండా మనం ఏంటి అంటే BS సైన్స్ అనేది ఉంటుంది. ఇది లైక్ బీటెకే, సేమ్ కోర్సెస్ సేమ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆల్ ద సబ్జెక్ట్స్ సేమే ఉంటుంది. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు స్టూడెంట్స్. మళ్ళీ BSc అగ్రికల్చర్ ఉంటుంది, BBA ఉంది, MBA ఉంది, లా, ప్రతి ఒక్క కోర్స్ అవైలబుల్గా ఉందండి మన యూనివర్సిటీలో. ఎస్ అండి. అంటే ఇది లేదు, ఈవెన్ 10th అయిపోయిన స్టూడెంట్స్కి కూడా డిప్లొమా కూడా అవైలబుల్గా ఉంది మనకి. సో మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లో ఉంది. సో అక్కడ మనకి నార్త్ ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే విద్యార్థులకి సౌత్ ఫుడ్ మీద బాగా అలవాటు పడి ఉంటారు. సో అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? అవైలబిలిటీ ఉందండి. మన సౌత్ షెఫ్స్ వాళ్ళనే మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే చెఫ్స్ ఆల్రెడీ సౌత్ నుంచి ఉన్నారు. సో అది కాకుండా మన వాళ్ళు ఏంటి అంటే తెలుగు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే క్యాంటీన్స్ ఉన్నాయి, ఇప్పుడు నాన్ వెజ్ క్యాంటీన్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి. అసలు వన్స్ మనం యూనివర్సిటీకి వెళ్తే రాజ్కోట్ గుజరాత్లో ఉన్నట్టు కాదు, తెలంగాణలో ఉన్నట్టుగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్. నాకు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, 1000 కంటే అబో తెలంగాణ నుంచి ఉన్నారు, 1000 కంటే అబో మన ఏపీ నుంచి ఉన్నారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఫుడ్ గురించి కూడా. అలాగే స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మనకి ఏంటంటే 24/7 అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీ కూడా మనకి ఇన్ క్యాంపస్లోనే ఉంటుంది. మనకి బయటికి వెళ్ళాలి స్టూడెంట్ అనేది ఉండదండి. మనకి ఇంకోటి ఏంటంటే కంప్లీట్ CC సర్వేలైన్లోనే ఉంటుంది. పిల్లలు ఒకవేళ బయటికి వెళ్ళాలి అన్నా ఏదైనా కూడా వితౌట్ పేరెంట్ పర్మిషన్ తోటి అయితే బయటికి వెళ్ళే చాయిస్ ఉండదు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దగ్గర గీజర్స్, అంటే హాస్టల్లో పిల్లలకి కొందరు హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నో ప్రాబ్లం. ముఖ్యంగా పేరెంట్స్ ఒక ఇష్యూని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ర్యాగింగ్స్. సో దగ్గరలో ఉన్న కాలేజీలో అయితే ర్యాగింగ్స్ అయితే వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది. బట్ మన యూనివర్సిటీ గుజరాత్లో ఉంది కదా, సో అక్కడ ర్యాగింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా? సో దాని గురించి మీరు ఏమైనా
కొంచెం క్లుప్తంగా చెప్పగలరా? ఇక్కడ చూసుకున్నా కూడా యాంటీ ర్యాగింగ్ ఉంది, చూసారా ఒకసారి? అక్కడికి ఇన్ క్యాంపస్లోకి వెళ్ళగానే అక్కడ ఫస్ట్ బోర్డు అదే ఉంటుంది, యాంటీ ర్యాగింగ్ అని. ఎందుకంటే పేరెంట్స్కి ఫస్ట్ ఉండే డౌట్, అంత లాంగ్ ఉన్నప్పుడు అది బాయ్ అయినా గర్ల్ అయినా ర్యాగింగ్ అనేది కాలేజ్లలో ఉంటే కొంచెం ఎలా ఉంటారు స్టూడెంట్స్ అనే భయం ఉంటుంది కాబట్టి యాంటీ ర్యాగింగ్ అండి. నో, అలాంటిది ఏది ఉండదు. ఏదైనా కూడా ఇఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ర్యాగింగ్ ఉండదు. బట్ స్టూడెంట్ అంటే సీనియర్ జూనియర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అంతకు మించి ర్యాగింగ్ అయితే లేదండి. సో మన యూనివర్సిటీలో కంప్లీట్ అయిన తర్వాత సో ఎలాంటి ప్లేస్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ప్లేస్మెంట్ అంటే సార్, మన యూనివర్సిటీలో జాయిన్ అయితే 100% జాబ్ గ్యారెంటీ అనేది మనం చెప్తాము. ఎందుకు అంటే వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ స్కిల్స్ ఏంటి అనేది మనకు ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు డెవలప్ చేస్తారు స్టూడెంట్స్లో. ఒకవేళ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అబ్రాడ్ వెళ్ళే చాయిస్ కూడా ఉంది మన దగ్గర. 2+2 ప్రోగ్రామ్ ఉంది, 1+1 ప్రోగ్రామ్ ఉంది. అంటే 2 years ఇంటర్నేషనల్లో చదువుకోవచ్చు, 2 years మన క్యాంపస్లో చదువుకోవచ్చు. లేదు ఒక 1 year చాలు అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ అబ్రాడ్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం వన్స్ నార్మల్గా వెళ్ళాలి అంటే, అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఒక 50 lakhs 60 lakhs పడుతుంది మనం బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి అంటే. ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తోటి మనకి వాళ్ళ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. సో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, సో వాళ్ళందరూ మరి ఎఫర్ట్ చేయగలరా ఈ ఫీజు అనేవి? ఒకటండి, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వితౌట్ డొనేషన్. అసలు డొనేషన్ అనేది 1 రూపీ కూడా పే చేయాల్సింది. ఇప్పుడు మనం లోకల్ కాలేజెస్, కొన్ని హై కాలేజెస్ చూసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డొనేషన్. మనం ఇక్కడ ఏదైతే డొనేషన్ పే చేసేది అక్కడ కంప్లీట్ ఫీజే అయిపోతుంది మనకు 4 years. అది కాకుండా ఇఫ్ అది కూడా ఇంకా డేర్ చేయలేమనే పేరెంట్స్కి మనం లోన్ సపోర్ట్ చేస్తాము కంప్లీట్గా. లోకల్ బ్యాంకులతోటి మనం ఏంటంటే పేరెంట్కి సంబంధించి లోన్కి సంబంధించిన ఆల్ ద డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ మనం కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేపిస్తామండి. చాలా మనకి ఇక్కడ సక్సెస్ కూడా అయినాయి లోన్స్. ఆ విధంగా కూడా ఎఫర్ట్ చేసుకోవచ్చు పేరెంట్స్, నో ప్రాబ్లం. సో వరంగల్ రీజన్స్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అండ్ పేరెంట్స్ కానీ సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఏంటంటే అండి అంటే వీక్లీ కంప్లీట్గా ఆల్ ద డేస్ ఇక్కడ అవైలబుల్గానే ఉంటాము. మనము మార్నింగ్ 9:30కి మనం ఆఫీస్ నుంచి ఎనీ టైం పేరెంట్స్ వస్తున్నాము అని అంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి అవైలబుల్గానే ఉంటామండి. ఎలా అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే పబ్లిక్ గార్డెన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ దగ్గరకు వచ్చేసి పెట్రోల్ బంక్ అనాలి. పెట్రోల్ బంక్ నుంచి ఇక్కడ మన ఆఫీసు అడ్రస్ వచ్చేసి మయూరి BVSS కాంప్లెక్స్, వరల్డ్ ఫస్ట్ కొరియర్ అప్, అంతే అండి. యూనివర్సిటీలో కోర్సెస్ కంప్లీట్ చేసిన విద్యార్థులు సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి ఒకసారి చెప్తారా? మనకైతే ఇప్పటి వరకే అండి ఒకే ఒక అంటే అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా కాదు. ఫుడ్ అనేది మనం స్టేట్ చేంజ్ అయినాం కాబట్టి వాళ్ళు ఫస్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టి, ఎప్పుడైతే మన సౌత్ షెఫ్స్ ఉన్నారో అప్పటి నుంచి వాళ్ళు అన్ని విషయాలలో అంటే ఫుడ్, మన ఎడ్యుకేషను, కంప్లీట్ అట్మాస్ఫియరు, వాళ్ళ అంటే సీనియర్స్ జూనియర్స్ ఇంటరాక్షన్ అంతా మనకి గుడ్డే ఉందని, పాజిటివ్ ఉంది. నెగిటివ్ అనేది అయితే మనకి ఇలాంటిది లేదు. ఎందుకు అని అంటే మనకి కంపెనీస్ త్రో కూడా మొన్న మన యూనివర్సిటీస్లో మీట్ అయ్యాయి, చాలా అయ్యాయి. కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు మనకి ఇక్కడ మన వరంగల్ నుంచి లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ ఈ ఆఫీస్ నుంచే మనకి 200 to 300 members ఉన్నారు ఈ సరౌండింగ్స్ నుంచి. సో మనకైతే అంత పాజిటివే ఉందండి, నెగిటివ్ అయితే ఏదీ లేదు. మనం ఒకటే నెంబర్ యూజ్ చేస్తామండి. వాళ్ళు ఎనీ టైము పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ఇది మన ప్రాబ్లం అనేది మనకు కాల్ చేస్తే అది ఎప్పుడైనా మనం సార్ట్ అవుట్ చేసేస్తామండి. మనం 24/7 వాళ్ళకి అవైలబుల్గానే ఉంటాము. 24/7 అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా మనదే బాధ్యత. ఏదో అంటే జాయిన్ చేసామా అయిపోయింది అన్నట్టు కాకుండా అక్కడ యూనివర్సిటీ వాళ్ళు అదే విధంగా వాళ్ళకి చూసుకుంటారు. ఇక్కడ నుంచి మన బాధ్యతగా మనం పంపించినాం కాబట్టి వాళ్ళ కంప్లీట్ ఏ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉందో వాళ్ళ మొత్తం చూసుకునే బాధ్యత మనదే అండి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మీ పేరు? సార్ నా పేరు జ్యోతిశ్రీ సార్. ఓకే. ఇక్కడ మన బ్రాంచ్ ఆఫీస్లో సో మీ రోల్ ఏంటి? అడ్మిషన్ కౌన్సిలర్ సార్ నేను వచ్చేసి. అండ్ ఇక్కడ మార్కెటింగ్ అండ్ టెలికాలింగ్ ప్రాసెస్ ఉంటుంది సార్. నావి 2 roles. యాక్చువల్గా ప్రెజెంట్ వచ్చేసి మేము పేరెంట్స్కి డీటెయిల్స్ పంపిస్తున్నాం సార్ త్రూ మొబైల్. వాళ్ళకి ఏంటి అనేది అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మార్వాడి యూనివర్సిటీ గురించి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలతోని ఇంటరాక్షన్కి కొన్ని మార్కెటింగ్ రోల్ చేశాము. కాకపోతే ఎగ్జామ్స్ అని చెప్పేసి కొంతవరకు అయితే మేనేజ్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. రిఫరెన్స్ త్రో ఉన్నాయి కదా సార్. లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయిన వాళ్ళతో రిఫరెన్స్ త్రో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్మిషన్ చేస్తున్నాం సార్. ప్రెజెంట్ రిజిస్ట్రేషన్స్ అవి అవుతున్నాయి. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మన బ్రాంచ్ ఆఫీసులో? సార్ ప్రెజెంట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 600 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది సార్. అది కూడా మనం పేరెంట్స్ అండ్ స్టూడెంట్ని మార్వాడి యూనివర్సిటీ విజిటింగ్కి తీసుకెళ్ళి మనమే అకామిడేషన్ ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తాం, మనమే తీసుకొస్తాం.
అట్లా యూనివర్సిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళకి ట్రస్ట్ వచ్చినాకనే మనం అడ్మిషన్ ప్రాసెస్ అనేది చెప్తాం. హాయ్ బ్రో. హాయ్ సార్. మీ పేరు? నా పేరు వచ్చేసి వినీత్. ఓకే, ఇక్కడ మన బ్రాంచ్ ఆఫీస్లో మీ రోల్ ఏంటి? నా రోల్ వచ్చేసి ఇక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. నేను వచ్చేసి జనగాం, ఆలయ అండ్ వరంగల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, నేను చేసే ప్రాజెక్ట్ మార్కెటింగ్లో ప్రిన్సిపాల్స్ని వెళ్ళి మీట్ అయ్యి మా యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ సార్ వాళ్ళతో అండ్ స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ అయ్యి ఇక్కడికి వస్తాను. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 8790845853. రాజమండ్రి 9182899122. కాకినాడ 9502686385. ఏలూరు 9030666742. విజయవాడ 8019302645. తాడేపల్లి 9494691922. నందిగామ సెల్ 9951266191. గుంటూరు 6300840741. ఒంగోల్ 9966284277. నెల్లూరు 9182624709. తిరుపతి 9030608587. కడప 9381232601. ధర్మవరం 8374663663. అనంతపూర్ 8106663663. కర్నూలు 9030040289. తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743. వరంగల్ 7997635384. మంచిర్యాల్ 90590682553. కరీంనగర్ 9032229160. మెదక్ 9492267746. కామారెడ్డి 9966488846. మనుగూరు 9633821716. నిజామాబాద్ 9849922226. ఆదిలాబాద్ 8985555714. సిద్దిపేట్ 9177003586. సూర్యాపేట్ 7799771866. నల్గొండ 7799721866. కొత్తగూడెం 7799711866. ఖమ్మం 7799467788. కర్ణాటక 7795522054. 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052372 లేదా 2373 లేదా 9059052378 లేదా 79.